మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సమస్యలకు నిలయంగా వసతి గృహాలు మారాయని, వీటి గురించి పట్టించుకునే పాలకులు అధికారులు లేరని ప్రజలు మండిపడుతున్నారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాన్స్వాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారని, బీసీ హాస్టల్ వార్డెన్ నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. స్థానికంగా వార్డెన్లు లేకపోవడంతో విద్యార్థులే చదువుకుంటున్న వైనం నెలకొంటుంది. వాచ్మెన్ వారికి దిక్కుగా మారుతున్నారు. కుళ్ళిపోయిన కూరగాయలతో విద్యార్థులకు వంట వండుతున్న దృశ్యం పలువురిని నివ్వెరపరుస్తోంది. వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో టీవీలో సినిమాలు, పాటలతో విద్యార్థులు చట్టాపట్టాలు వేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను అక్కడ మా అశోక్ రిపోర్టర్ ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటగిరి మండలం నిజామాబాద్ డిస్టిక్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ పక్కపక్కనే ఉంటాయి. అయితే ఈ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్కు వచ్చే రోడ్డు చూడండి, అంధకారంలో ఉంది. ఇక్కడ లైటు లేదు, వీధి లైట్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, కేవలం స్తంభాలు లోపట ఉన్నాయి. ఆ స్తంభాలకు చెట్లు అడ్డం వస్తున్నాయని ఈ చెట్లు కొట్టడం జరిగింది లోపట. కానీ బయట చూస్తే ఈ రోడ్డు గుండా పోవాలంటే బయటికి ఈ హాస్టల్ నుంచి బయట బస్టాండ్ కానీ బయట పోవాలంటే వీధి లైట్లు లేవు, మొత్తం చీకటిమయంలో ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులు ఉంటున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటుందని ప్రజలు మండిపడుతున్నారు. మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సోయి లేకుండా ఉన్నారా అని ప్రజలు మండిపడుతున్నారు. అంధకారంలో వచ్చిపోయే రోడ్డు ఏళ్ల నుంచి ఉంటే పిల్లల పట్ల ఇంత శ్రద్ధ ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలని ప్రజలు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు లైన్లో ఉన్నారు. విద్యార్థులు కూడా ఇక్కడ ఎవరు లేరు, విద్యార్థులు ఒక ట్యూటర్ లేడు, ఇక్కడ వార్డెన్ కూడా లేరు అనేది ప్రచారం. ఇక్కడ చూస్తుంటే కూడా లేరు. ఇక్కడ వాచ్మెన్ గారు ఉన్నారు, అక్కడ వంట మనుషులు ఇద్దరు ఉన్నారు. మరి ఇక్కడైతే ఇలా సండే ఉండకపోవచ్చు. ఇక రూల్స్ గురించి పై ఆఫీసర్లకు వీళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడైతే లేరు. తర్వాత ఈ హాస్టల్ పైన పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇక్కడ వాచ్మెన్ గారు చెప్తున్నారు, సార్ గారు అక్కడ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారంట. మొత్తానికి ఈ పెచ్చులు ఊడిపో ఎస్సీ హాస్టల్లో కేవలం 5 టాయిలెట్స్ 5 బాత్రూమ్లే ఉన్నాయి. 5 టాయిలెట్స్ 5 బాత్రూమ్లు ఇవి సరిపోతలేవు. ఇక్కడ 95 మంది విద్యార్థులు ఉన్నారు. టాయిలెట్స్ సరిపోతలేవు, విద్యార్థులకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఏళ్ల నుంచి సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. పై స్థాయి అధికారులు టాయిలెట్స్ సరిపోక, ఫ్యాన్స్ కింద సరిగా లేక, దోమల బెడద, దోమల మందు పిచికారీ చేసిన ఇబ్బందిలో విద్యార్థులు, వర్షంలో కురుస్తున్న బిల్డింగ్లో పెచ్చులుడిపోయి మీద పడుతున్న తరుణంలో అవస్థలు పడుతున్న దళిత ఎస్సీ విద్యార్థులు, వీరి ఘోష ఇక్కడున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడున్న పాలకులు, ఏళ్ల నుంచి పాలకులు కానీ ఆఫీసర్లు కానీ కనిపిస్తలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలకు సౌలత్ ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో పాలకులు, అధికారులు ఉండడం విడ్డూరమని ప్రజలు మండిపడుతున్నారు. దీని మీద ఇప్పటికైనా దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నంబర్ నోట్ చేసుకోండి. వర్షపు నీరు పిల్లలకు వస్తుందంట. మన వర్షం పెద్దగా వస్తే పిల్లలు చాలా అవసరం ఏర్పడుతుంది అనేది పిల్లలు చెప్తున్నారు. ఏం బాబు, ఏమైతుంది వర్షం వస్తే? వర్షపు నీటిలోనే ఉంటున్నారా? పెచ్చులు పడుతున్నాయి మీద? ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? మళ్ళీ ఎట్లా చేస్తున్నారు? వర్షం ఎక్కొచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎట్లా పరిస్థితి? పేపర్స్ పెట్టుకుంటున్నారా? సరే, ఇప్పుడు మీకు పైన ఫ్యాన్ ఉన్నాయి, కింద పడుకునే ఫ్యాన్స్ ఎట్లా? సార్ గారు చెప్పారా?
విద్యార్థులు ఏం చెప్తున్నారు అంటే పైన ఫ్యాన్స్ ఉన్నాయి, కింద పడుకునే వాళ్ళకు లేవు. వర్షం వస్తే వర్షం నీళ్ళంతా వచ్చి పేపర్ పట్టుకొని పడుకుంటున్న దుస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ఈ సమస్య గురించి ఇక్కడ ఉన్న వార్డెన్ గారు కూడా జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారని పిల్లలు వాస్తవం చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఏం సమస్య ఉంది? सब मैं फिलहाल काम बोल तो कोटागिरी मंडल केंद्र में हूँ सब, कोटागिरी हेडक्वार्टर सब। इधर क्या है बोल तो एससी हॉस्टल और बीसी हॉस्टल बाजू बाजू रहते सब। तो ये बीसी हॉस्टल में जो मैडम है कल्पलता मैडम बोल के है कहते सब, तो मैडम कल्पलता मैडम बीसी हॉस्टल, तो मैडम पिछले 4 साल से यहाँ ड्यूटी करते करते, लेकिन अब बच्चों का नहीं कोई नहीं, सब बच्चे स्टडी प्रिपेयर हो बोल तो पढ़ ले रहे हॉस्टल में। तो एक पकवान का एक आदमी पकवा रहा सब, वो जो भेंडी है भेंडी भी सही नहीं सब, वो पूरा ऐसा खराब हुआ सो भेंडी है सब। तो मैं मैडम हाँ सब्जी खराब है, मैं क्या बोला मैडम को फ़ोन करा सब, तो मैडम क्या बोल रहे हैं मेरे को सर्जरी हुआ, मैं निज़ामबाद से अप डाउन कर रहा हूँ, उधर ही रह रहे बोल के बोले। अब लेडीज है साहब, हम कुछ नहीं बोल सकते, लेकिन यहाँ का स्थिति ये है बोल के आपको इंटीमेशन दे दो साहब। हाँ बीसी हॉस्टल बाजू एससी हॉस्टल है साहब, ये एससी हॉस्टल में भी वार्डन नहीं है साहब, यहाँ उन्हों नहीं है इन्हों भी नहीं है, केवल बच्चे वो अलग वार्डन है, ये अलग वार्डन है, यहाँ नरहरी वार्डन, ये वार्डन भी नहीं है सब, खाली बच्चे हैं उनके पास कोई नहीं है। फिर ये हॉस्टल में कैसा है बोल तो सब ये पूरा ऐसा बिल्डिंग का वो पूरा गिर जा रहा सब, कलेक्टर साहब को भी बोले कहते वो वैसा है। फिर इधर जो नीचे बेड के नीचे जो बच्चे सोते उनको फैन नहीं सो गर्मी में सो रहे कहते सब, मच्छरों में सो रहे बोल के बच्चे बोल रहे सब। वार्डन तो नहीं रह रहे सब, फिलहाल तो नहीं है सब, बच्चे खुद यहाँ रह रहे सब। इसके ऊपर जरा ध्यान दे के बच्चों के लिए आप नए साहब आए सब, बहुत अच्छा परिपालन कर रहे, पब्लिक बहुत संतुष्ट है सब। नमस्कार सर, नमस्कार।